Hi guys, welcome back to our channel guys. This is Navdeep and మీరు చూస్తున్న నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, చాలా మంది అయితే చాలా డేస్ నుంచి అయితే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ కోసం అయితే ఎదురు చూసే ఉంటారు. ఎందుకంటే ఈ సేల్స్ లో ఒక మంచి ప్రొడక్ట్ మంచి ప్రైస్ తీసుకోవాలని అయితే చాలా మంది అయితే ఎదురు చూసే ఉంటారు. అందులో నేను ఒకరిని. ఫ్లిప్కార్ట్ సేల్స్ ఇంకొక 1 డే 2 డే లో స్టార్ట్ అవుతున్నాయి అనగానే చాలా వరకు అయితే ప్లస్ మెంబర్ అకౌంట్ లేకున్నా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నా తెప్పించుకొని, అలాగే మీ దగ్గర HDFC కార్డులు లేకున్నా అది కూడా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే అడుక్కొని అయితే మీరైతే పెట్టుకొని అయితే ఉన్నారనుకుంటా. కానీ ఫ్లిప్కార్ట్ అయితే చాలా వరకు అయితే ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా, మేజర్ గా వాళ్ళని అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసింది ఈ సేల్స్ లో. చేసింది ఏ విధంగా చేసింది, మరి ప్లస్ మెంబర్స్ కి జరిగిన అంత అన్యాయం ఏంటంటే ఇప్పుడు వీడియోలో మొత్తం అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త ఊరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్ లో అయితే ఎక్కువ మొబైల్స్ తీసుకోవాలని అయితే అనుకున్నారు. అందులో నేను ఒకరిని ఎస్పెషల్లీ ఐఫోన్స్ తీసుకోవాలని అయితే చాలా వరకు అయితే వెయిట్ చేశారు. ఎందుకంటే ఐఫోన్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి బిగ్ బిలియన్ డే సేల్స్ లో. ఇయర్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. డిసప్పాయింట్ చేయడంలో మేజర్ గా ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే ఎక్కువ డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే యాక్చువల్ గా సేల్స్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే 27th రోజు అయితే మనకైతే సేల్స్ అనేది బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్లస్ మెంబర్స్ ఉంటారు కదా, ప్లస్ మెంబర్స్ కి ఏంటంటే 1 డే ముందరైతే స్టార్ట్ అయితే అంటే 26th రోజు అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మనకు 25th నైట్ 12 కి ఎగ్జాక్ట్ గా మనకు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అనేది రన్ అవుతాయి గైస్. ఈ ప్లస్ మెంబర్షిప్ ఉండడం వల్ల ఏంటంటే 1 డే బిఫోరే ఈ సేల్స్ రన్ అవుతాయి. కాబట్టి నా వరకు అయితే ప్లస్ మెంబర్షిప్ ని తీసుకోవడమో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉన్న వాళ్ళు అడుక్కోవడమో ఏదో ఒకటి అయితే సంథింగ్ అయితే చేశారు. ఎస్పెషల్లీ ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐఫోన్స్ రూమర్స్ ప్రకారం అయితే 47, 48, 49 ఈ విధంగా ప్రైజెస్ అయితే రూమర్స్ ప్రకారం అయితే ఫుల్ వైరల్ అయితే అయ్యింది గైస్. ఈ ప్రైస్ కు రాకపోయినా ఒక 1000 రూపాయలు అటో ఇటో అండర్ 50,000 రూపీస్ లో వచ్చినా బాగుండేది. మాక్సిమం అయితే అండర్ 50,000 రూపీస్ లోనే వస్తుందని అయితే చాలా వరకు అయితే చాలా ఫిక్స్ అయి చూస్తున్నారు. దాదాపు అయితే 55,000 రూపీస్ కి అయితే లాంచ్ అయితే చేశారు ప్రైస్ ని. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి HDFC బ్యాంక్ ఆఫర్ మీద 10% డిస్కౌంట్ అనేది కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 10% డిస్కౌంట్ అనేది ఇక్కడైతే ఇవ్వలేదు గైస్. కంప్లీట్లీ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ లో ఓపెన్ చేస్తే ఇస్తాం అప్ టు 10% అనేది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ లో అయితే మెన్షన్ అయితే చేశారు. కానీ బ్యానర్స్ లో హోర్డింగ్స్ లలో 10% డిస్కౌంట్ అయితే ఇస్తామని అయితే బ్యానర్స్ లో అయితే కనిపించింది. అండ్ సేల్స్ స్టార్ట్ అయిన రోజు 25th నైట్ 12 కి వచ్చేసి మనకు HDFC కార్డు మీద జస్ట్ 1500 రూపీస్ మనకు మాత్రమే డిస్కౌంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే మాత్రం 3500 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తాం, లేకపోతే మీకైతే 1500 డిస్కౌంట్ అయితే ఇస్తాం అనేది మనకు సేల్స్ నైట్ అయితే మ్యాటర్ అయితే చెప్పింది HDFC. ఇక్కడ ఏమైంది, 55,000 ఫోన్ ఉంది, మైనస్ HDFC కార్డ్ అప్లై చేస్తే 1500 మైనస్ అవుతుంది. 53,500 అనేది ఇక్కడ ప్లస్ మెంబర్స్ కి అయితే ఈ ఫోన్ ఐఫోన్ 15 అయితే వచ్చింది గైస్. ఇక్కడ ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఊహించిన రేంజ్ లో దెబ్బ పడింది గైస్. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ ఏం చేసిందంటే మాక్సిమం అందరూ ఐఫోన్ 15 లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం అయితే ఐఫోన్ 15 ని 55,000 కే ఇస్తున్నాం అది అయితే అనుకున్నారు. కానీ చాలా వరకు యూజర్స్ ఏం చేశారంటే 55,000 ఇది పెట్టే బదులు ఇంకొక కొంచెం అమౌంట్ పెంచితే 16 అయితే వస్తుంది కదా అని చాలా వరకు అయితే ఆలోచించారు. 26th రోజు ఈ ఐఫోన్ 15 అనేది అంత పెద్దగా అయితే సేల్స్ అయితే జరగలేదు గైస్. సో తర్వాతకి ఫ్లిప్కార్ట్ అయితే ఏం చేసిందంటే ఈ ప్రైస్ కి ఐఫోన్ 15 పెడితే ఎవరు కొనట్లేరని ప్రైస్ డ్రాప్ అయితే చేసింది గైస్. నెక్స్ట్ డే వచ్చేసి ఆల్రెడీ ప్లస్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఫోన్స్ బై చేశారు. ఆల్మోస్ట్ నాన్ ప్లస్ మెంబర్స్ కి స్టార్ట్ అయ్యే రోజే ఇదైతే ప్రైస్ డ్రాప్ అయితే చేసింది గైస్. అంటే ఇక్కడ ప్లస్ మెంబర్షిప్ ని తీసుకున్న వాళ్ళు బకరా అయినట్టుగా. ఆల్మోస్ట్ నాన్ ప్లస్ మెంబర్స్ కి ప్రైస్ ఏ విధంగా తగ్గించిందంటే 55,000 ఫోన్ అలాగే ఉంచింది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ లో మనకి ఏ విధంగా 1500 బ్యాంక్ ఆఫర్ అనేది ఇచ్చింది కదా నా ప్లస్ మెంబర్స్ కి. కానీ నాన్ ప్లస్ మెంబర్స్ కి వచ్చేసి ఏంటంటే దాదాపు 3,500 రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చింది గైస్. ఒకవేళ మీరు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాలనుకుంటే 4,000 రూపాయల వరకు అయితే ఇస్తామని HDFC వాళ్ళు అయితే చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ వచ్చేసి 55,000 రూపాయలు, బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 3,500 రూపాయలు. అంటే ఫోన్ ఎంతకు వస్తుంది, 51,500 రూపాయలకి నాన్ ప్లస్ మెంబర్స్ కి అయితే వచ్చింది. కానీ ప్లస్ మెంబర్స్ కి ఎంత వచ్చింది, 53,500 రూపాయలకి అయితే ప్లస్ మెంబర్స్ కి వచ్చింది. దాదాపు 2,000 రూపాయలు అనేది ప్లస్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే లాస్ అయితే అయ్యారు గైస్. చాలా వరకు అయితే అనుకోవచ్చు 2,000 రూపాయలతో ఏముంది, ఐఫోన్ 60,000-70,000 ఫోన్ జస్ట్ 55,000కి వచ్చింది బ్రో, ఏంది లైట్ తీసుకోవచ్చుగా అని అనుకోవచ్చు. 2,000 పెడితే మనకు ఐఫోన్ అడాప్టర్ వస్తుంది గైస్. మనీ ఉన్న వాళ్ళకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనీ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. అయినా సరే నాకైతే కొంతవరకు అయితే బెనిఫిట్ అయితే జరిగింది గైస్. సో ఎందుకు నువ్వు నాన్ ప్లస్ మెంబర్స్ అంటే కాదు, ప్లస్ మెంబర్ కోసం నా దగ్గర లేకుంటే మా బ్రదర్ దగ్గర అడుక్కుని అయితే నేను ప్లస్ మెంబర్ అయితే తీసుకున్నాను. అయినా నాకైతే కొంత బెనిఫిట్ అయితే జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటిదో జరుగుతుందనే HDFC కార్డ్ అయితే యూజ్ చేయకుండా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ అయితే యూజ్ చేశాను గైస్. HDFC వచ్చేసి మనకు స్టార్టింగ్ లో అయితే 1500 ఆఫర్ అయితే ఇచ్చింది. కానీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో కూడా ఒకటే ఆఫర్ అయితే రన్ చేసింది. దాదాపు 2,750 రూపాయలు అనేది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్
కార్డ్ అనేది ఇచ్చింది. ఈ iPhone 15 వచ్చేసి 55,000 రూపాయలకు అనేది iPhone 15 అయితే ఉంది ప్రైస్. నేనైతే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఒక 2,700 రూపాయలు అనేది మైనస్ అయింది. అంటే ఇప్పుడు మనకు మొబైల్ ప్రైస్ ఎంత పడిందంటే 52,250 రూపాయలకు అనేది నాకు ఈ iPhone 15 అయితే రావడం అయితే జరిగింది గైస్. అయినా ఎటు చూడు ఒక 750 రూపాయలు అట్లా బొక్కనే అనుకోండి. 2,000 రూపాయలతో పోల్చుకుంటే మనకు 750 రూపాయలు అనేది కొంచెం బెటర్ వాల్యూ కాబట్టి నేనైతే కొంచెం తక్కువ అనేది లాసెస్ అనేది ఫేస్ చేశాను. ఈ iPhone 15 వచ్చేసి నేను బిగ్ బిలియన్ డే సేల్స్ లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ దీని అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. ఒకసారి అయితే నేను ఐ కార్డ్స్ లో అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. ఒకసారి ఫోన్ ఏ విధంగా వచ్చిందో ఈ సేల్స్ లో ఒక క్లారిటీ అనేది మీకు కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ఆ వీడియోని కూడా అయితే మీరు చూస్తారనుకుంటున్నాను. ఈ సేల్స్ లో వచ్చేసి నాన్ ప్లస్ మెంబర్స్ కి అయితే చాలా బెటర్ వాల్యూకి అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే దొరికినాయి. కానీ ప్లస్ మెంబర్షిప్ కే కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యింది. ఈ ఐఫోన్ అనే కాదు గైస్, ఇంకా 2-3 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ ట్యాబ్ ఏదో అనుకుంటా సంథింగ్, అది కూడా 1 డే తర్వాత అయితే ఆల్మోస్ట్ ఒక 2,000 రూపీస్ అనేది ప్రైస్ డ్రాప్ అనేది చేశారు. ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్రైస్ అనేది రివీల్ అయితే చేసింది ఈ సేల్స్ లో. దానికి అంతగా రీచ్ రాకపోయేసరికి మళ్ళీ ఏం చేసిందంటే నెక్స్ట్ డే కల్లా ప్రైజెస్ అనేది డ్రాప్ చేయడం అయితే జరిగింది గైస్. దీని ద్వారా నష్టపోయింది ఏంటంటే ప్లస్ మెంబర్షిప్ ఏంటంటే మళ్ళీ తెల్లారైతే మళ్ళీ రేట్స్ అనేది పెరుగుతాయేమో అని తొందర అయితే ప్రొడక్ట్స్ అయితే కొనడం అయితే జరిగింది. దాని ద్వారా కొంచెం ప్లస్ మెంబర్స్ కి అయితే కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఈ సేల్స్ లో అయితే జరిగింది గైస్. దీని పట్ల మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ ది బెస్ట్ ప్లాట్ఫామా లేకపోతే అమెజాన్ బెస్ట్ ప్లాట్ఫామా, ఇదైతే ఒకసారి అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ కూడా ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.